తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ జరిగిన బలపరీక్షలో శశికళ విధేయుడు పళనిస్వామి విజయం సాధించారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఓటింగ్లో ఆయనకు అనుకూలంగా 122 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ సందర్భంగా అత్యంత నాటకీయంగా సాగిన 10 పరిణామాలు మీకోసం. పళని తొలుత విశ్వాస పరీక్ష కోరారు. వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలు పన్నీరుకు అనుకూలంగా నినాదాలు చేశారు. డీఎంకే, కాంగ్రెస్, ముస్లిం లీగ్, పన్నీర్ వర్గం సహా రహస్య ఓటింగ్ కోరారు. అయితే స్పీకర్ ధన్పాల్ ఆ ప్రతిపాదనని తోసిపుచ్చారు. డివిజన్లుగా విభజించి ఓటు వేయాలని చెప్పారు. మొదటి బ్లాక్ లో 38 మంది ఎమ్మెల్యేలు పళనికి అనుకూలంగా ఓటు వేశారు. తర్వాత గందరగోళం మధ్య సభ ఆగిపోయింది. స్పీకర్ పన్నీరుకు, స్టాలిన్ కు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పైకి దూసుకెళ్లారు. కాగితాలు చింపి స్పీకర్ జబ్బ పట్టుకులాగారు. సభ వాయిదా పడింది. తిరిగి 1 గంటకు సమావేశమయ్యింది. స్పీకర్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన స్పీకర్ చివరికి డీఎంకే సభ్యులందరినీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సభ మళ్లీ వాయిదా పడింది. సస్పెండ్ అయిన సభ్యులను సభ నుంచి బయటకు పంపేందుకు స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. స్టాలిన్ తన చిరిగిన చొక్కాను చూపిస్తూ కొట్టి తిట్టి తమను బలవంతంగా బయటకు లాగిపడేశారని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను వివరించేందుకు గవర్నర్తో భేటీ కానున్నట్లు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రహస్య ఓటింగ్ జరపాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని చెప్పారు. విపక్షం లేకుండానే స్పీకర్ బలపరీక్ష చేపట్టి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పళనిస్వామి విజయం నల్లేరు మీద నడకే అయింది. పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాంతో పళనిస్వామి అసెంబ్లీలో కూడా తన బలాన్ని నిరూపించుకున్నట్లయింది.